హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాదీ కార్స్. ఈరోజు సాదీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో మెయిన్ కంటెంట్ ఏంటి అంటే ఇది కేఫ్లో ఉన్నాం. ప్రజెంట్ వచ్చేసి హలో కేఫ్లో. ఇక్కడ మా వాళ్ళందరూ ఏంటంటే సిట్టింగ్ కూర్చున్నారు. సిట్టింగ్ అంటే మీరు ఏదో సిట్టింగ్ అనుకోవాలి, జస్ట్ నార్మల్ టీ తాగేది సిట్టింగ్ కూర్చున్నాము. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఈ మన వాళ్ళ తొందరగా ఏంటంటే ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పి ఒక గేమ్ ఆడబోతున్నాం అనమాట. ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పేసి. సో అది వాళ్ళకి తెలియదు అనమాట. సో వాళ్ళకి చెప్పి సర్ప్రైజ్గా ప్లాన్ చేస్తున్నాము. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడబోతున్నాము. ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ మెయిన్ సాదీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో గేమ్ అట్లా ఎట్లుంటుందంటే అట్లా వేరుంటుంది. అది చూడబోతున్నారు, మీరు చూస్తూ ఉన్నారు. Five minutes later. చెప్పాలా, నువ్వే పిలిచావు కదా. ఏంటంటే ఇప్పుడు మ్యాటర్, సో మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా, ఏంటంటే ట్రూత్ గేమ్ ఆడాలి. సో ఈ బాటిల్ తీసుకున్నాము. బాటిల్ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. సో ఈ బాటిల్ తిప్పుదాము. తిప్పి ఎవరి సైడ్ అయితే ఆగద్దో వాళ్ళకు ఒక క్వశ్చన్ అడగాలి. వాళ్ళు జెన్యున్గా ఆన్సర్ పెట్టాలి. అది మ్యాటర్. ఓకేనా? ఆట బాగుంది. నేను వేస్తా క్వశ్చన్ ఎవరికైనా. అదే చెప్తా, నువ్వన్నా ఎవరికన్నా వాళ్ళు కూడా నీకు వేస్తారు. నువ్వు కూడా ఆన్సర్ నేను ఏ క్వశ్చన్ వేసినా వాళ్ళు మొహమాటలు ఏమని చెప్పాలా? చెప్తారు బ్రో, ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళు కూడా ఏమని నువ్వు కూడా చెప్పాలి. అదే చెప్తా. ఓకే, స్టార్ట్ చేద్దాం. బాబు పక్క దిక్తా బాటలు ఈ మధ్యలో వెళ్ళింది ఇప్పుడు నీ లైఫ్లో ఏ కష్టం వచ్చినా ఫస్ట్ అడుగుతారు ఎవరు? మా నాన్న. మీ నాన్న. నీకు ఎలా తెలుసు? మా నాన్న చెప్పాడులే. మా బ్రో అయితే కన్ఫర్మ్ చెప్పాడు బ్రో. బ్రో నా మీదే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అనుకుంటే 100 రూపీస్ వరకు వేస్తావు బ్రో. సరేలే బ్రో, ఫోన్ పే చూపి. నీ ఫోన్ పే ఎంత చూపి. ఫోన్ పే 0. ఫోన్ పే చూపి. బ్యాలెన్స్ పోయినా మరి సంబంధం అది చూపి బ్రో. నా ఫోన్ వీడియో 200 197. ఓకే, 175. బాబు కడతా. గట్టిగా బాధపడ్డ రోజులు అయితే ఉన్నాయి, కానీ 1 అవర్ వేసినంత సిచ్యువేషన్ అయితే రాలేదు. దేని వల్ల? అప్పు వల్ల, ఫ్రెండ్స్ వల్ల, లవర్ వల్ల, ఫ్యామిలీ వల్ల? కొన్ని మాటల వల్ల. అదే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవర్. ఒకటి వచ్చేసి మా అక్క మ్యారేజ్ అప్పుడు ఒక మాట వల్ల బాధపడ్డా. ఇంట్లో ఎవరు లేరు, ఇంటి కాగితాలు నా చేతిలో ఉన్నాయి. అప్పుడు వేరే పర్సన్ ఫోన్ చేసి ఇట్లా 3 లక్షలు అప్పు కావాలి అన్న అంటే, అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చేసి కట్టడానికా ఎగ్గొట్టడానికి అని చెప్పి ఆ రోజు ఇంట్లో ఎవరు లేరు, కళ్ళల్లో నీళ్ళు అయితే తెలియదు. బట్ దాన్ని నేను కంట్రోల్ చేసుకొని ఇట్లా కంప్లీట్ బయటికి వచ్చేదాంట్లో. సూపర్. చెప్పాలి. బై ట్రూత్ ఆర్ డేర్. నీ ఫ్రెండ్స్లో ఓన్లీ 1% ఫేవరెట్ పర్సన్ ఎవరు? నా దాంట్లో వచ్చి ఫేవరెట్ అనేది ఏం లేదబ్బా. అందరు నాకు ఫేవరెటే. అది నేను ఇంకా బాగా కలిసి ఉంటామంటే మేము 4 ఉంటామబ్బా. ఎప్పుడైనా నేను ఊర్లో అయితే నేను సాదికు ముదస్సిర్ నవ్వుతూ ఉంటారా. 4 ఉంటాము. ఎప్పుడైనా ఎవరికి ఏదైనా టెన్షన్ వస్తే ఈ 4 ఎవరికైనా ఫోన్ చేయండి, ఎవరైనా వస్తారు.
నెల్లూరులో అయితే మన ఇద్దరు బాసులు ఉన్నారు. నెల్లూరుకి వెళ్తే మాకు అడ్డం లేదు. అది ఓకే సాదిక బాబాయ్ తీయో బ్రో. మా బ్రోకి అయితే ఒకసారి కూడా నిలబడలేదు బ్రో. ఒకసారి నిలబడాలా బ్రో? బాబాయ్ అడుగు నువ్వు, నిన్ను అడిగి లోడా. ట్రూత్ బ్రో. ట్రూతా క్రష్ ఎవరు బ్రో? ఓకే నైస్. నాగార్జున సాదిక్ ఎవరు అడుగుతారు అబ్బా క్వశ్చన్? అడుగు బాబు. నేనేనా? అలీబాయ్ అడుగుతాడయా, అడగలీబాయ్ అడగాలబ్బా. అడుగు కాదులే అడుగు. ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ని రన్ చేసుకోకుండా డ్రెస్సింగ్, ఫుడ్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు, రైడింగ్. మనకి ఒకటి వచ్చింది, చేతిలో ఉంది, అది కూడా పోగొట్టుకుంటే ఎట్లా? నీకేం మైండ్లో ఏమనిపిస్తుంది మీకు? నా మైండ్లో ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంతమంది పిల్లలు వచ్చేవాళ్ళు, అందరు వచ్చేవాళ్ళు. ఏమంటే సేమ్ నీ కంటెంట్ లాంటిదే, ఎవరు రావట్లా, కుదరట్లా. మళ్ళీ నేను వర్క్ చేసుకుంటున్నాను. నేను వర్క్ కూర్చుంటే మాత్రం నాకు జరగదు. నాకు కానీ కొన్ని ఈఎంఐస్ ఉంటాయి, నాకు కానీ కొన్ని ఇంటి బాధ్యతలు ఉంటాయి. దాని గురించి అని అవన్నీ ఆలోచించాను, కానీ ఇప్పుడు అవన్నీ తీసేస్తాను. ఏదైనా కానీ సాదికాష్ ఛానల్లోనే, అది ఫుడ్ అయినా అయినా రైడ్ అయినా ఏమైనా కానీ నా యూట్యూబ్ ఛానల్ కోసం చేస్తాను. అవును, సింగిల్గా ఏదైనా చేద్దామని ట్రై చేశారా? సింగిల్గా చూస్తున్నాను, తొందరలోనే అయితే చెప్తాను. मुन्ना भाई आगे याद करना तेरी गन शॉट कर रहा गोली. ఏదైనా నిజమే చెప్తా. చిన్నప్పటి నుంచి బాగా చాలా బాగా ఎవరు అమ్మాయి లవ్ చేయండి. నిజమే చెప్తాను. ఇప్పుడు దాకా ఎవరికైనా లవ్ చేశాను మేడం ఊళ్ళో సిటీలో ఊళ్ళోనే ఊళ్ళోనే అంట. రూపా అడుగు బాబా. మీ లైఫ్ లో డేర్ బ్రో. డేర్ అంట బ్రో. అడగాలి బాయ్. అడుగుతావా? లైఫ్ లో ది బెస్ట్ అనే ఫ్రెండ్స్ ఉంటారు కదా, మూడు చెప్పులే. రెండంటే బాధపడతారు. మూడు రోడ్ పోతే చాలు. ఒకటి పెళ్ళాము, బెస్ట్ ఫ్రెండ్. ఒకటి పెళ్ళాము, రెండోది సాదికు, మూడోది ఈసుకు. మూడోది వాడు. నేను చెప్పాను కదా, ఒకటి సాదికు, ఇంకోటి మూడు. అడిగి బ్రో, నువ్వే అడిగి. आवाज तुम्हें भी होना वहाँ ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. రానికి ఆకర్ సమస్య ఎవరేరు ఎందుకు బ్రో టైం అయిపోయిందా? ఎవర్రా మీరంతా సందర్భంగా లేకపోతే ఒక ట్రూత్ డేర్ కాదు, నువ్వు ఏదన్నా అడగొచ్చు. లేకపోతే ఒక అడ్వైస్ ఇవ్వాలని ఇవ్వచ్చు. నీ మనసున్న మాట, మనసులో మాట నేను నిజంగా చెప్తా. మా వాడు ఒకరోజు మొన్న పెళ్లి గురించి మాట్లాడితే నేను చెప్పేవాడికి, ఇప్పుడు ఎట్టుంటాడో పెళ్ళి అయిన తర్వాత కూడా అట్టాగి ఉంటాడంట. అది నాకు ప్రూవ్ చేసి చూపిమనండి.
పెళ్ళైన తర్వాత తెలుసు. డెఫినెట్ గా అదే చెప్ప. ఇప్పుడు వాడు రాత్రి తర్వాత మన దగ్గర రాత్రి మాటలు ఉండవు. 3 అయినా 2 అయినా ఎవరు అడిగే వాళ్ళు లేరు. రేపు వాడు పెళ్ళైనా కూడా 2, 3 దాకా బయట ఉన్నా కూడా ఎవరు అడగకూడదు, ఫోన్ కూడా రాకూడదు అని. వాటితో ముందు నువ్వే చాలా కష్టం. అది మైండ్ మే క్యాబ్ చూస్తూ లాస్ట్ రావట్లేదా రావట్లేదురా లాయలా ఇది రావట్లేదురా లాయలా ఇది నీ లవర్ నిన్ను వదిలేసినప్పుడు నేను ఇక్కడికే ఆగిపోతానా లేకపోతే ఇంకా మళ్ళీ లేస్తానా? ఏ విషయంలో ఎప్పుడు లేస్తానండి కానీ అమ్మాయితో పెళ్లి చేసుకుని నేను మళ్ళీ బాగోతానా ఎప్పుడైనా అనిపించిందా? భయం లాంటిది. అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది, నేను ఇప్పుడు ఏమవుతాను, నెక్స్ట్ స్టెప్ ఏమేస్తాను? భయపడ్డా చాలా అంటే చాలా భయపడ్డా. నెక్స్ట్ అసలు ఏం గుర్తు రాలా వదిలేసిన తర్వాత. ఇప్పుడు ఏం చేద్దాం అనుకునే లోపల అమ్మ నాన్న గుర్తొచ్చారు, ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. అమ్మ నాన్న గుర్తొచ్చారు, అడ్వైస్మెంట్ ఇచ్చారు. లైఫ్లో అదే స్టాప్ అనేది కాదు, దీని తర్వాత ఇంకా చాలా ఉంటుంది. లైఫ్ అనేది ఎవరు అనుకున్నట్టుగా ఉండదు కదా, ఆ లైఫ్లో ఒక పార్ట్ అనుకొని ఎందుకంటే కామెడీ ఎవరున్నా ఎక్కడున్నా హ్యాపీగా ఉంటుంది. దీనికి నేను ఇంకో ఆన్సర్ ఇస్తా. సో మీరైతే ఈ వీడియో చూసి ఎంటర్టైన్ అవుతారని, మాకు ఇంకా సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం మీలాంటి వాళ్ళు మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి. మీ సపోర్ట్ ఉంటేనే మా లాంటి వాళ్ళు పైకి వస్తారు. సపోర్ట్ అనే చోటు అనలేదు. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు మా లాంటి వాళ్ళు పైకి వస్తున్నారు. ఎంతోమంది వచ్చారు కూడా. సో అలాగే మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, సో మా యూట్యూబ్ ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.